అందరికీ వందనాలు. మన ప్రార్థన వల్లే మన జీవితం మారుతుంది. అలా మార్చే 4 శక్తివంతమైన వచనాలు. అపవాది ఒక్కొక్కసారి ఊపిరి ఆడనంత ఒత్తిడిని, పరిష్కారం దొరకని సమస్యలను మనపైకి విసిరినప్పుడు మనకు అనిపిస్తుంది మనం ఒంటరిగా పోరాడుతున్నాము అని. కానీ ఈ విశ్వాన్ని సృష్టించిన దేవునితో నేరుగా మాట్లాడే గొప్ప వరం ఒకటి మనకు ఉందని మీరు మర్చిపోతున్నారా? అదే ప్రార్థన. ప్రార్థన అంటే కేవలం మన కోరికలను దేవుని ముందు ఉంచడం కాదు. అది మన బలహీనమైన హస్తాలను బలమైన దేవుని హస్తాలతో కలిపే ఒక అద్భుతమైన వంతెన. మనం మోకరిస్తే శత్రువు పారిపోతాడు. మనం ప్రార్థిస్తే మూయబడిన తలుపులు తెరుచుకుంటాయి. మన హృదయంలోని ఆందోళనను ఆశీర్వాదాలుగా మార్చే శక్తివంతమైన 4 బైబిల్ వచనాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఇవి మీ ప్రార్థనా జీవితాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. కాబట్టి వీడియోని పూర్తిగా వినండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మొదటి వచనం, మీరు ప్రార్థన చేయునప్పుడు ఏవి అడిగెదరో అవి మీకు దొరికినని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. మార్కు 11:24. ప్రార్థనలో మనం అడిగే విషయాల కంటే ఆ అడిగే విధానంలో ఉండే నమ్మకం ఎంతటి బలమైనదో ఈ వచనం మనకు స్పష్టం చేస్తుంది. మనం దేవునిని ఏదైనా అడిగినప్పుడు అది ఇంకా మన చేతికి అందకముందే దేవుడు దానిని మనకు అనుగ్రహించాడని పూర్తి నిశ్చయముతో నమ్మడమే నిజమైన విశ్వాసం. సాధారణంగా మనం ఏదైనా పొందుకున్న తర్వాత నమ్ముతాము. కానీ ఆధ్యాత్మిక జీవితంలో నమ్మిన తర్వాతే అద్భుతాలను చూస్తాము. మన ప్రార్థనలో ఎటువంటి సందేహానికి తావు లేకుండా దేవుని శక్తి మరియు ఆయన వాగ్దానాన్ని బట్టి అది నెరవేరుతుందని మనం మనస్ఫూర్తిగా విశ్వసించినప్పుడు ఆ ప్రార్థన కార్యరూపం దాలుస్తుంది. ఈ నమ్మకమే అసాధ్యమైన వాటిని సాధ్యం చేస్తుంది మరియు మన ప్రార్థనలకు దేవుని నుండి జవాబును త్వరగా తీసుకువస్తుంది. 2వ వచనము, యెహోవా తనకు మొరపెట్టుకున్న వారందరికీ, నిజముగా తనకు మొరపెట్టుకున్న వారందరికీ సమీపంగా ఉన్నాడు. కీర్తన 145:18. దేవుడు ఎక్కడో ఆకాశంలో మనకు అందనంత దూరంగా ఉన్నాడనే భ్రమను ఈ వచనం పూర్తిగా తొలగిస్తుంది. మనం ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు లేదా కష్టాల్లో ఉన్నప్పుడు ఆయనను పిలిచిన వెంటనే ఆయన మన చెంతనే ఉంటారనే గొప్ప భరోసాను ఇది మనకు ఇస్తుంది. అయితే ఇక్కడ యథార్థమైన హృదయం లేదా నిజముగా మొరపెట్టడం అనేది చాలా ముఖ్యం. అంటే మన ప్రార్థన కేవలం పెదవుల మీద నుండి కాకుండా మన అంతరాత్మ లోతుల నుండి రావాలి. ఎటువంటి వేషధారణ లేకుండా మన లోపాలను ఒప్పుకుంటూ ఆయన సహాయం మనకు అవసరమని మనస్ఫూర్తిగా కోరుకున్నప్పుడు దేవుడు మనకు అతి సమీపంగా ఉంటారు. మనం ఎంతటి ఆపదలో ఉన్నా ఆయన మన మొరను వినడానికి సిద్ధంగా ఉన్నారనే స్పృహ మనకు గొప్ప ధైర్యాన్ని, ఆదరణను కలిగిస్తుంది. 3వ వచనం, దేని గురించియు చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవుడికి తెలియజేయుడి. ఫిలిప్పీ 4:6. ఈ వచనం మన ఆందోళనను ఆధ్యాత్మిక శక్తిగా మార్చుకునే అద్భుతమైన మార్గాన్ని బోధిస్తుంది. మన దైనందిక జీవితంలో ఎదురయ్యే అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులు లేదా భవిష్యత్ గురించిన భయాలు మనల్ని కృంగదీస్తున్నప్పుడు ఏ విషయానికి చింతించవద్దని దేవుడు మనకు భరోసా ఇస్తున్నారు. చింత అనేది సమస్యను పరిష్కరించకపోగా మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది. అందుకనే మన భారాలన్నిటినీ ప్రార్థన మరియు విజ్ఞాపనల ద్వారా ఆయన పాదాల చెంత ఉంచాలి. ఇక్కడ కృతజ్ఞత అనేది అత్యంత కీలకమైన అంశం. అంటే దేవుడు మన ప్రార్థనను ఆలకిస్తున్నాడనే నమ్మకంతో
ఫలితం రాకముందే ఆయనకు కృతజ్ఞతలు తెలియజేయాలి. మనం ఇలా విన్నపాలను దేవునికి సమర్పించినప్పుడు మన హృదయంలో ఉన్న అలజడి తొలగిపోయి లోకము ఇవ్వలేని అద్భుతమైన దేవుని సమాధానం మనకు లభిస్తుంది. 4వ వచనము, ఎడతెగక ప్రార్థన చేయుడి. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే రోజంతా మోకాళ్లపై ఉండి మౌనంగా గడపడం కాదు. అది దేవునితో మనం కలిగి ఉండే నిరంతర సంబంధాన్ని సూచిస్తుంది. ఒక చిన్న బిడ్డ తన తల్లిదండ్రుల చెయ్యి పట్టుకుని నడిచినట్టుగా మన జీవిత ప్రయాణంలో ప్రతి అడుగులోనూ దేవుని ఉనికిని అనుభూతి చెందడమే ఈ వచనం యొక్క అంతరార్థం. మన పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా లేదా ఇంట్లో ఉన్నా మన హృదయ ఆలోచనలను ఆయనతో పంచుకుంటూ ఆయనను నడిపింపమని కోరుతూ ఉండాలి. ప్రార్థనను ఒక కార్యక్రమంలా కాకుండా శ్వాస తీసుకోవడం లాంటి ఒక జీవన శైలిగా మార్చుకున్నప్పుడు మనల్ని శోధనల నుండి రక్షిస్తుంది మరియు దేవుని చిత్తానికి అనుగుణంగా నడుచుకునేలా చేస్తుంది. ఈ నిరంతర అనుసంధానం వల్ల మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంటుంది.